నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకున్నాయి. ఈ 60 సంవత్సరాలకి కూడా తెలుగు 60 పేర్లు పెట్టడం జరిగింది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 పేర్లు మనకు ఈ తెలుగు సంవత్సరాలకు ఉన్నాయి. ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి, ఈ ఉగాది పండుగకు శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం 40వ సంఖ్య. ఇప్పుడు గతంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయింది కదా గత ఏడాది, దాని సంఖ్య 39. ఇక 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖున మరొక ఉగాది పండుగ రాబోతుంది. దీని తర్వాత పరాభవనామ సంవత్సరం తర్వాత ఆ ఉగాది పండుగ, ఆ సంవత్సరం పేరు శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. అది 41వ సంవత్సరం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మార్చి 19వ తారీఖు వస్తున్నటువంటి ఈ ఉగాది పండుగ, ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఓటమి, పెద్ద అపజయము అని అర్థం. ఎవరికి అపజయము? ఇద్దరు శత్రువులు ఉన్నారనుకోండి, అందులో ఒకరు ఓటమిని పాలవుతారు. అయితే ఈ సంవత్సరము అందరూ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మనుష్యులు కానీ ఎవరైనా సరే ఓటమి పాలు, పరాజయం, అపజయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓటమి రుచి చూడాల్సి ఉంటుంది ఈ సంవత్సరము అని దీనికి అర్థం. అయితే మన పెద్దవాళ్ళు కేవలం అటువంటి సాధారణమైనటువంటి అర్థంతో ఈ పరాభవనామ సంవత్సరాన్ని ఆ పేరు పెట్టలేదు. మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, మోహ, మద, లోభ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 6 అరిషడ్ వర్గాలను, ఈ అంతఃశత్రువులైనటువంటి ఈ కామము, మోహము, మదము, అసూయ, క్రోధము, ద్వేషము ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఓడించాలి. వాటికి ఓటమి పాలు. అంటే మనిషి నిగర్విగా, నిజాయితీగా, మంచి మనిషిగా ఎదగాలి. ఈ చెడు ఓటమి పాలు కావాలి. ఈ చెడు లక్షణాలను మనము ఓడించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక పరమార్థాన్ని ఈ పండగ పేరుగా, ఈ సంవత్సరం పేరుగా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకు నవగ్రహాలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి, జూన్ నెల 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకంతా ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. సో గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనే ఈ రాబోయే తెలుగు సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నవంబరు, డిసెంబర్ మాసాల్లో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఒక 2 నెలల కాలంలో ఇలాంటి చిన్న మార్పు జరుగుతుంది. అంతకుమించి గురువు జూన్ వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోనే ప్రధానంగా ఆయన సంచారం ఉంటుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలోనే
ఈ సంవత్సరం అంతా ఉంటాడు. 2027 జూన్ వరకు ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఆయనలో కొత్తగా మార్పులు ఏమీ కనబడడం లేదు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహువు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉండి, డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి తిరోగమనం, ఆయన వెనుకకు ప్రయాణం చేస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఈ 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత ఆయన డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనికి ప్రయాణం చేస్తాడు. ఆయన కూడా తిరోగామిగా వెనుకకు మరలి డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2న మారుతున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోనికి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోనికి వెళ్ళేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు బాగా పడుతాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వాతావరణం ఉంటుంది. ఇక మనం 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మేషరాశి వారు. ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మనం కన్యా రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు ఉత్తర పల్గొని 2, 3, 4 3 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2, 2 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని కన్యా రాశి వారు అని పిలుస్తుంటాం. అలాగే కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 1 నుంచి కూడా లాభంలో కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, సమాజంలో గౌరవ మర్యాదలు, జీవిత భాగస్వాముల నుంచి, వ్యాపార భాగస్వాముల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వివాహం కాని వారికి ఎవరైనా ఉంటే కన్యా రాశి వారికి వివాహం అవుతుంది. జూన్ తర్వాత శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, పనివారి సహకార లోపము స్పష్టంగా కనిపిస్తుంది. ఇక షష్టమ భావమైనటువంటి కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాల్లో ఫలితాలని అందుకుంటారు. డిసెంబర్ 5 తర్వాత ఆయన పంచమ భావములోనికి మకర రాశిలోనికి రాహువు రావడం వల్ల సంతానం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి. ఇక లాభంలో కర్కాటక రాశిలో కేతువు డిసెంబర్ 5 తర్వాత వారికి ఆయన లాభంలోని ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలోకి. మరి డిసెంబర్ 5 వరకు వ్యయములో సింహరాశిలో సంచరిస్తాడు. కాబట్టి నిరాశ, నిస్పృహలు, అశాంతి మిమ్మల్ని వెంటాడుతాయి. డిసెంబర్ 5 వరకు ఒక కార్యక్రమం చేయడానికి అనేక రకాల ఆటంకాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశికి, మిథున రాశికి రాశ్యాధిపతి అయినటువంటి, అనగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో మీకు వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఇస్తాడు. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2026 ఆగస్టు 2 నుంచి నవంబర్ 2 వరకు కూడా 3 నెలల పాటు మీకు నూతన వాహనాలు కానీ, నూతన భూములు కానీ కొనుగోలు చేసే విధంగా అనుకూలిస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శని సంచారం ఉంది. ప్రతి శనివారము ఆంజనేయ స్వామిని సందర్శించి సుందరకాండ పారాయణం చేయండి. అలాగే జూన్ 2 వరకు గురువు దశములో సంచరిస్తున్నాడు. సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకొని శనగలను ప్రసాదించండి. ఇక పంచమ రాహువు డిసెంబర్ 5 తర్వాత ఇబ్బంది పెడతాడు కనుక కనకదుర్గాదేవిని దర్శించుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే డిసెంబర్ 5 తర్వాత డిసెంబర్ 5 వరకు వ్యయములో కేతు సంచారం ఉంది కనుక కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఉలవలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.